ఇంటి దగ్గరలోనే పోలింగ్ స్టేషన్, ఎండ కొట్టకుండా ముంగట మంచిగా టెంట్లు, మూత్తెమంత సేపు లైన్లో నిలబడితే అయిపోతుంది. కానీ చాలా మందికి మస్తు కష్టమైతుంది ఓటేయాలంటే. చూస్తే మాయతి అని లాపర్వా చేస్తుంటారు. కానీ ఈ ఏడు ఉత్తమ ఓటర్లు అంటే బెంగాల్ పబ్లికేనబ్బా. ఎర్రటి ఎండలో కూడా పోటీలు పడి 192 మంది ఈవీఎంల కట్టుకొత్తిండ్రు. ఈ రాష్ట్రంలో ఇదే రికార్డు మరి. అయితే హౌ మోడీ సారే బెంగాల్లా హుగ్లీ నది మీద పడవ షికారు చేసిండు ముద్దుగా. ఓ కెమెరా పట్టుకొని చుట్టూర ప్రకృతి అందాలు టిక్క టిక్క ఫోటోలు తీస్తుంటే పబ్లిక్ ఫోన్లతోటి సార్ను వీడియోలు తీసిండ్రు. నదిలా ఓ రౌండ్ వేసి ఒడ్డుకొచ్చిండిగా. పడవ నడిపిన తాత నమ్రుకొని పిల్లల్ని ముద్దు వేసి పబ్లిక్ లకు పోయిండు. బెంగాల్లా ఓట్ల పండుగ సగమే ఒడిచింది మరి. నిన్న 152 సీట్లకు ఓట్లు పడితే కడమ 142 సీట్లకు వచ్చే బుధవారం నాడు ఎన్నికలు. ప్రచారం కోసం బెంగాల్లా రోడ్ షో చేసిండు సారు. ఓ తాన పబ్లిక్ మీటింగ్ పెట్టి మమతమ్మ సర్కార్ ను గట్టిగానే అరుచుకున్నాడు. बीजेपी की सरकार बनेगी, भारी बहुमत से बनेगी. इसी के साथ बंगाल की परेशानियों का अंत भी शुरू हो जाएगा. అటు బెంగాల్ సీఎం మమతమ్మ సుత అస్సలు దగ్గుతలేదు. బీజేపీ తోటి సై అంటే సై అంటుంది. ఈ కిత్తా పక్క గెలుస్తా, అటెంక ఢిల్లీకొచ్చి మీ సంగతి చూస్తా అని సవాల్ చేసింది. 2026 সামলাতে পারবে কিনা ডাউট। বাংলাকে টার্গেট করলে আমরা দিল্লিকে টার্গেট করি, এটা মাথায় রাখবেন। రెండో విడతల ఎట్లుంటదో గాని గడ్డి పూలను గద్దె దింపుతానికి కమలం పువ్వు, బీజేపీకి బిరేకులేస్తానికి తృణమూల్ కాంగ్రెస్ తగ్గ ఫర్ కొట్లాడుతున్నారు పో.